ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఎంతో ప్రత్యేకం. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఈ ప్రసిద్ధ వార్షిక పండగను తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం చారిత్రాత్మకమైనది. ఈ ఆలయంలోని రాముల వారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయంలో శ్రీరామనవమి రోజున అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక్కడ కళ్యాణోత్సవం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలు ఏప్రిల్ నెలలో జరుగుతాయి. ఒంటిమిట్టలో కోదండ రామస్వామి కళ్యాణోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తూ ఉంటారు. భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పునీతులవుతారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈ ఆలయంలో రాముల వారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం ఉంది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలోని రాముల వారి రథం కూడా చాలా ప్రత్యేకమైనది. ఒంటిమిట్టలో శ్రీరామనవమికి 5వ రోజున సీతారాముల కళ్యాణం జరుగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పౌర్ణమి రాత్రి పండు వెన్నెలలో ఒంటిమిట్ట రాముల వారికి కళ్యాణం జరగడం ప్రత్యేకత. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతిని నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. ఈ ఆలయానికి క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన చరిత్ర కూడా ఉంది. ఈ ఆలయంలోని కోదండ రామస్వామి వారి విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్ట మీద నుంచి రఘురాముడు దివ్య దర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. 1605 నుంచి 1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పరిపాలించేవారు.